Good morning. Welcome to my new vlog. वाला मैगी विथ गाइस ये मीठा है गाइस हम मीठा तू मीठा है रे तू 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 खुद मीठा है మంచిదే అది కాదు కానీ అది వదిలేండి ఇదిగో మ్యాగీ విత్ టమాటో సాస్ ఇంకా బియ్యం ఉన్న ఉప్మా నాకు ఇష్టం లేదు అమ్మాయి కూడా నచ్చి లాగేస్తుంది తీసుకో లేవు తీసుకున్నా నేను అలాగే తీసుకుని ఎన్నో ఒక ఉప్మా ఇంకా మళ్ళీ ఇంకా ఇచ్చాను నీకు అమ్మా భోజనాలు కలివాలా నీ ఎంగేజ్మెంట్ భోజనం అమ్మ శ్రీమంతం భోజనాలు ఏంటి లక్ష్మితో అయ్యాలా లక్ష్మితో పెళ్లి చూపులు జోక్ అయ్యాలా దానికి నవ్వొస్తారు సైనానికి బ్లాగ్ కొట్టింది అన్సబ్స్క్రైబ్ చేస్తే కొద్ది మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు చూసుకొని అదే బాధ నేను సబ్స్క్రైబ్ చేశాను ఎక్కడికి వెళ్తుంది అక్కడ కొంచెం ఎలాగ చూసాను చెప్పాను ఎలాగ చేశాను చూడు తిను నేను దానికి షట్ చేస్తున్నాను రౌండ్ చేసినప్పుడు అంత తెలిసింది అయితే వెళ్ళమ్మా అక్కడ నుంచి తీసేసుకుంటాను నువ్వు పట్టించుకోవచ్చు ప్లేట్ నువ్వు తినొద్దు ఎన్నో బాగుంది నా మొదలు ఉంది నీళ్ళు తీసుకో నా బాగుందని చెప్పి సో నాకు అది ఒకసారి వ్లాగ్లోనే చూపిస్తాను అది చూపించు ఎప్పుడు కట్ చూపించేస్తాను ఒకసారికి ఇవ్వచ్చు కదా తర్వాత చెయ్యు కట్ చేస్తాను కట్ సో తర్వాత చూపిద్దాం అదేంటి బాయ్ फाइनली हमारा डॉगी का खाना తయారైపోయింది ఇదిగా దీన్ని లేటేసో చూపించు అన్నం చల్లగా నైస్ మీరేటి తింటారమ్మా తిన్నాన్నది సో భోజనాలు అన్నా ఇంటి దగ్గర అది తినేసి వచ్చాం సో ఇంటికి తెద్దాం అనుకుంటే ఎక్కువ మంది అన్నారని సిగ్గు అనుకొని తేలేదు నాకు సిగ్గులేదు మీకు తెలుసు కానీ నాన్న చెప్పారు వద్దని అందుకని నేను తేలేదు మరి సిగ్గు నాన్న ముందు చూపించానమ్మా దాన్ని నోట్లో చేయి పెట్టి నాన్న నవ్వుకొని ఉండిపోయారు నేను నా సో నాకు అదే అన్నది వద్దురా బాబు నాకు భయం అన్నది అమ్మ ఇది ఎక్కువ అయిపోయిందమ్మా టుమ్కాయ అమ్మ ఎక్కువ అయిపోయిందమ్మా కొంచెం ఇద్దాం ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను మళ్ళీ అలా చేయి ఇక్కడ వేసి పెట్టుకొని వెళ్ళిపో ఒకటి నీళ్ళు వెళ్ళిపోతుంది నీళ్ళు ఎక్కువ అది చాలు ఐస్ వేస్తాను చాలు ఇది రాత్రికి దీంతో కలిపేద్దాం కదా అమ్మ ఇంట్లో వేసి వచ్చిందా రైట్ రా ఇది రాత్రికి అన్న పట్టుకొని వెళ్ళాడు ఇక్కడ అది అన్న ఇదే ఇప్పుడు వచ్చింది ఇక్కడికి మళ్ళీ అది ఒక డిఫరెంట్ ఫుడ్ కదా రోజు ఫుడ్ కంటే వేరే ఫుడ్ అందుకే అది ఇంకా తక్కువ తినాలి పట్టుకోండి
బయటికి వెళ్తే ఇంకా తినరు. ఆహా, మనం రోజు అన్నం కూర ఇవి తింటాం కదా, అది అసలు హెవీ ఫుడ్ అవి హెవీ ఫుడ్. మసాలా ఇవి అవి దాదా అవి తింటే ఉట్టి దాహం వేయమే. అలా అనుకుంటున్నాను. గైస్ అది అక్కడ భోజనాలు అవుతున్నాయి, అక్కడే తినేసి వచ్చాం ఇప్పుడు. సో అక్కడ నేను తెద్దాం అనుకుంటే తేడం అవ్వలే, కింద కాయిస్తున్నారు ఎక్కువ మంది. సో అదే డబ్బులు ఎంత దొరుకుతుంది దానికి? ఎన్ని సెకండ్లో జరగొట్టేయాలి. అయితే ఫుడ్ ఛాలెంజ్ టాప్ వాచ్ అన్ని కుక్కలకి అయితే గొప్ప కదా. అన్నీ అలాగే ఉంటాయి. దాని చెవు మూతి అంతా ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు చేయి పెట్టేస్తుంది. ఇప్పుడు మరి గిన్నె వెళ్ళిపోతుంది. పిచ్చిదా, ఇంకా స్నానం చేయలేదు. ఇదిగో నువ్వు చేసావు కదా, చేశాను. ఏడాకి పడుతుంది. చదివాను చెప్పు, చదివాను చెప్పు. చదివానా? అది నేను హాయి పడుతాను. పడుకో, చాలా థ్యాంక్ యూ. బేవర్స్దమ్మా. చాప్రీ 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 ఆమె చాప్రీ. చాలా రుద్దుకున్న రోజు పండుగ స్నానం దాని అప్పటి మీద స్నానం చేయదు. కొంచెం ఏంటి నువ్వు చెప్పదు. నువ్వు చాప్రీ తల రుద్దుకుంటే స్పెషల్ ఏంటి? స్నానం చేయకపోవడం. 2 గంటలు నాలుగుతోనా? నాకు మామూలు తిన్నప్పుడే నాకు గంట పడుతుంది. బయటకు వెళ్తే ఇంకా బయట తింటే ఇంకా నా నాలుగే బాగోలేదు, అరిగిపోతుంది. అమ్మ దాని నాలుగు మాత్రం ఇదిగోంది, గరుగ్గుంది. అందుకే గరుగ్గుంటాయి, నాలుగుతో తింటాయి కాబట్టి టచ్ చేయగలరు. గరుగ్గుంది దాని నాలుక. ఎవరు తినా, ఏ జంతువు తినా గరుగ్గా మరి తీయాలి కదా నాలుగుతో. అలాగమ్మా బ్రష్లు ఉంటాయి, చేయించాలి. మనం ఇంట్లో పెంచినవి బ్రష్లు చేయించాలి, మొత్తం క్లీన్ ఉంచాలి. మరి తిరిగి నోట్లో పెట్టి స్విచ్ నొక్కితే అది బ్రష్ ఇచ్చేస్తారు. అది 10,000 డైరెక్ట్ అయిపోయినవి. మనుషులకు కూడా ఉన్నాయి, మనకి ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే ఇలా చేస్తారు. చూసారా బిగ్ బాస్ లో? అది వేరే, అది మేము చెయ్యాలి సొంతం. 10,000కి సొంతం తీసుకున్నట్టు. అది 2,000. 2,000 నువ్వు చెప్పింది వేరే. అది మళ్ళా దానిలో మూత పెట్టి అది చూడ కడుపు టుమ్కాయ అయిపోయి ఆ ఒక్క కడుపుకి వెళ్తుంది, టోళ్ళు మొత్తంకి వెళ్ళట్లేదు. ఏంటి మాలాగా ఒట్టు కడుపుకి అది డైజెషన్ అయిన తర్వాత అది కొంచెం ఒళ్ళు పెద్ద అవుతే నిదాగా ఇది అవుతుంది. ఆ సైడ్ పెట్టి దాని మాట బాగా కూడా పోయిస్తున్నారు. అక్కడ కొంచెం నీళ్ళు వేయాలి. వెళ్ళు, ఏం చేస్తుంది చూద్దాం. ఎటు వెళ్ళిపోతుంది అలాగా? అక్కడికి వెళ్ళిపోస్తుంది. ఏంటి
అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఏదో వెళ్తుంది. గాయ్స్ లెట్ ట్రైన్ గోయింగ్. అమ్మా 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 డుర్రెళ్ళిసింది. దుర్రా ఇదిగో దుర్రే డుర్రే. ఇందా తీసుకెళ్ళికొస్తూ ఎడుతుడు నాకు రాదు. నీకేటొచ్చు నాకేటి రాదు. ఏంటికైతే తెమ్మన్నావు చెయ్యాలి మరి. దుర్రు డర్రు అన్నీ చెయ్యాలి. డుర్రు రాదు. ఎంత క్లీన్గా వచ్చిందమ్మా. అంటే ఇది వెంట వెంటనే ఇదిగో తీసేస్తే తెల్లారి నుంచి డుర్రు ఎంతో తెలిసింది. ఇక్కడ ఇదేటి చేయిస్తుంది. ఏయ్! అమ్మ అది ఇక్కడ వరకు వచ్చిందమ్మ, అక్కడ వదిలితే. తెస్తున్నాను. వేడి నీళ్ళు కడిగిస్తే కాలిపోతుంది జీవి కదా. మూతంతా అన్నం పెట్టుకొని చూడు, మూతంతా అన్నమే. చూడు ఎంగిలి మూతి కొడతాయి మళ్ళీ. చూడు 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 చూపిస్తావా లేదు? వేడి నీళ్ళు వేసేస్తాను. అమ్మాకం చూపించు, అలాగ అవుతుంది. అమ్మాకం చూడు కొడతాను కదా. వేడి నీళ్ళు చూడు, వేడి నీళ్ళు వేసేస్తాను. చూపించు, మొఖం కడుక్కోలేదు తెల్లారి నుండి. దెన్ డుర్రెళ్ళిన జాగా దుర్రులు పురుగులు అన్నీ అయిపోయి చూడడం. మొఖం మొత్తం తడిపిస్తావు. ఇక్కడ దాకా వచ్చిందమ్మ వెళ్ళడానికి. అయిపోయి క్లీన్. మా బాబు క్లీన్ అయిపోయాడు. అదే ఆఫ్ వచ్చింది. తడిపిస్తావు నాకు. మనం అట్లా వెళ్ళాలి నాన్న. ఎందుకు వెళ్ళాలి నాన్న? డుర్రెలిసింది. గైస్ ఫైనల్ తిరగడానికి వచ్చాం. ఇవాళ ఈ బాయ్ మాకు పార్టీ ఇచ్చాడు. ఇదిగో ఇదొకటి. అలాగా ఇవాళ ఇచ్చావు. అలాగే బ్యాటింగ్ చేసాడు. దేని మీద వేసావు? దేని ఏ టీం? సూర్యవంశీ 50 కొడతాడని 100 రూపాయలు బట్టి.
ఇంటికాడ. సో ఇవాళ అన్నం, కార్న్, వంకాయ దుంప, పువ్వు ఎప్పుడు రొట్టెలు జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఎంత చాలా కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.